బదులునే ఉన్నాను. ఎందుకనగా మీ పాస్టర్ గారు, అసిస్టెంట్ పాస్టర్ సుదర్శన్ గారు, మరి సీనియర్ ప్రకాష్ గారు, సంఘ సభ్యులు నన్ను మంచిగా ఆహ్వానించారు, రిసీవ్ చేసుకున్నారు. తర్వాత మంచి లాడ్జ్లో నన్ను ఉంచారు, నా సత్యమని. ఏదైతే కొంచెం దూరం అవడం వల్ల విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉండటం వల్ల కాస్త లేట్ ఉంది, అంతకంటే మించింది ఏం లేదు. నేను వారికి వందనాలు తెలుపుతున్నాను. మరి ఇక్కడికి వచ్చుటకు గల కారణం తమ్ముడు సురేష్ నన్ను ఇక్కడ పరిచయం చేశారు. నేను సురేష్కు నా వందనాలు తెలుపుతున్నాను. తమ్ముడు మరి పేడ మీద ఉన్నటువంటి సుదర్శన్ కొరకు కూడా వందనాలు, సంఘ పెద్దలందరికీ కూడా వందనాలు. గత రాత్రి పాస్టర్ గారి ఇంట్లో మంచి రుచికరమైనటువంటి ఆహారం మాకు ఇచ్చారు, నేను దేవుడు స్తుతిస్తున్నాం. ఇద్దరు మధ్యాహ్న కాలం కూడా మూర్తి గారి ఇంట్లో మంచి ఆహారం, సూపర్ ఆహారం, దానియేలు ఆహారం మాకు పెట్టారు, మేము దేవుడు స్తుతిస్తున్నాం. తర్వాత మీ అందరికీ కూడా పాస్టర్ గారు సంఘం ద్వారా భోజనం ఏర్పాటు చేశాడు. మంచిగా భోజనం చేయండి, కానీ మొదట మంచిగా వాక్యం వినండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు పాటలు కొంచెం తక్కువ చేయమన్నారు, సంతోషము. నేను నేరుగా వాక్యంలోకి వెళ్తాను, అవసరమైతేనే పాటలు పాడతాను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఏమైనా నిరాశగా ఉన్నారు? ఏం లేదు కదా. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ నామానికి వందనాలు. యేసుక్రీస్తు నామంలో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామని చేస్తున్నాం. గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, నలుదిశలా నెమ్మది కలుగజేసే ప్రభుడు. ముచ్చటగా ఈ 3వ సెషన్లో నాయన ఈ బ్లెస్డ్ ఫుల్ గాస్పెల్ చర్చిలో దైవులు ప్రకాష్ గారిని ప్రేరేపణ కలుగజేసి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఆఖరి 3వ దినము మరి ప్రభు చిత్తంతో మరల మేము కలుసుకునే కృప అనుగ్రహించండి. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మైపోతారని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, హల్లెలూయా. సరే, ఆ పరిశుద్ధ గ్రంథములో నుండి పరమగీత గ్రంథము, ద బుక్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సొలొమన్, చాప్టర్ 3, 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 60 మంది శూరులు తొమ్మిదవ వచనము మనం చదువుకుంటున్నప్పుడు, లెబనోను మ్రానుతో సొలొమోను తనకు ఒక మంచము చేయించుకుని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రములతో చేయబడెను. ప్రేమతో సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించిరి. ఎస్, నేను వాక్యము చదువుకోవటానికి సమయం దొరకకపోయినా ప్రార్థనలు ఎక్కువ గడపడం చూపించాడు. ఇక్కడికి వచ్చే మీరు వాడే పాటను బట్టి నేను కూడా వాక్యాన్ని సిద్ధం చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాక్యం చెప్పడానికి దేవుడు ప్రేరేపణ కలిగజేసి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సొలొమోను రాజు తన కొరకు మంచం చేసుకున్నాడు. ఎవరు ఈ సొలొమోను రాజు? రాజైన దావీదు కుమారుడు తన కొరకు మంచం చేయించుకున్నాడు. అన్నట్లు ఆయన మంచంతో మనకేం పని ఉంది? నీకుంటే నీకుంటాయి, మాకుంటే మాకుంటాయి అని అంటుంటారు అప్పుడప్పుడు. ఏమండి, మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయో మేమేం చేయాలి, మా ఇంట్లో ఉన్నదే మాకు గొప్ప అని అంటారు. కానీ ఇందులో ఒక ప్రశస్తమైనటువంటి మాటలు ఉన్నాయి. ఈ మాటలను మనం తెలుసుకోవాలి. నేను మొట్టమొదటిగా రాసింది ఈ పరమగీతం గురించి అంచెలంచెలుగా రాశాను. ఆ పుస్తకం అక్కడ బుక్ స్టాల్లో ఉంది, తర్వాత దర్శించండి. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుతుందని ఆరంభం చేశాడు. కిందికి వచ్చేసరికి లెబనోను మ్రానుతో మంచము ఒకటి చేసుకున్నాడట. లెబనోను మ్రాను పాలస్తీనా దేశంలో ఈ లెబనోను మ్రానుతో లేక సరళ వృక్షముతో దీనిని అనేక విధములుగా దీన్ని తయారు చేస్తారు. ప్రత్యేకంగా లెబనోను మ్రానులతోనే రాజైనటువంటి సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని కట్టించాడు.
దేవుని యొక్క మందిరాన్ని కట్టించడం వలన ఆ యొక్క వుడ్ అనగా ఆ కలప చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, ఆ కలప మీద బంగారు తోప రేకులతో దాన్ని తోపించారు. యెరూషలేము గోడలు పడిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాన్ని దొంగిలించుకోవటానికి ఆ రాళ్ళ మీద, ఆ వుడ్ మీద అనగా కలప మీద ఉన్నటువంటి బంగారు రేకులతో ఉన్నటువంటి దాని మీద బంగారు రేకులు ఉంది కనుక దాన్ని ఎత్తుకొని పోయారు. సొలొమోను కట్టించినటువంటి మంచము అనగానే విశ్రాంతికి సాదృశ్యం. మనం ఎంత పని చేసినా ఇంటికి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకోవాలి అని అంటాడు. యేసుప్రభు వారు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 11:28 ఏమంటాడనగా, పాపభారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉందని చెప్పాడు ప్రభువారు. దేవుని బిడ్డలారా, మంచము విశ్రాంతికి సాదృశ్యం. సొలొమోను రాజు తన కొరకు మంచం చేయించుకున్నాడు. సొలొమోను రాజు తన కొరకు తన కుర్చీ, తన సింహాసనాన్ని ఏనుగు దంతాలతో తయారు చేశాడు. దేంతో తయారు చేశాడండి? ఇవన్నీ మీకు తెలిసి ఉండాలా. విన్నారు ఎప్పుడైనా ఇట్లాంటి మాటలు? కష్టం. దేవుడు కొందరు భక్తులకు ఇటువంటి కృప ఇస్తాడు. మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. సొలొమోను రాజు ఏనుగు దంతాలతో సింహాసనం చేశాడు. సొలొమోను రాజు తన మంచాన్ని విశ్రాంతికి సాదృశ్యంగా మంచం చేసుకున్నాడు. ఆ మంచంతో మనకేం పని ఉంది? ఆ మంచం ఇప్పుడు కనపడుతుందా? ఎక్కడికైనా వెళ్ళగలం, చూడగలమా? అసలు ఎందుకు భక్తులు నేను రాశాడు? ఆ జ్ఞానం ఏమి జ్ఞానం? అసలు ఈ మంచంలో ఉన్న శక్తి ఏంటి అని అనుకుంటున్నారా? అవునండి, సొలొమోను రాజుకు మంచం విశ్రాంతి అయితే దేవాది దేవునికి ఆ మంచం అవసరం లేదు. దేవాది దేవునికి ఆ మంచం అవసరం లేదు. నీ హృదయము, నా హృదయము ఆయనకు మంచమై ఉన్నది. దేవుడు అని ఆయన ప్రభు అని యేసుక్రీస్తు వారు చర్చిలలో ఉండడు. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు చర్చిలలో ఉండడు, కొండలలో ఉండడు, గుడులలో ఉండడు, గోత్రాలలో ఉండడు, పీఠములో ఉండడు. ఎక్కడ ఉంటాడు ఆయన అంటే ఈ చర్చిలో ఎన్నింటి హాళ్ళు, అందరూ కలుసుకోవటానికి ఒక స్థలం. దేవుడు ఎక్కడ ఉంటాడంటే దేవుడు మానవుని యొక్క హృదయంలో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది తెలిసిన కొందరు హైందవ ప్రజలు వారు ఇల్లు కట్టిస్తున్నప్పుడు దేవుని కొరకు ఒక చిన్న గుడి కట్టిస్తారు, చిన్న రూమ్ కట్టిస్తారు, గది కట్టిస్తారు. మనం ఏం చేస్తాం? క్రైస్తవ ఉన్న బిడ్డలము ఒక పెద్ద ప్రేయర్ హాల్ తయారు చేస్తాం. ఆమె ఇక్కడ ఎప్పుడైనా కానీ ప్రార్థన జరగాలంటే మా ఇంట్లో ప్రార్థన జరగాలి, పాస్టర్ గారు ఇక్కడ కూర్చోవాలి, ప్రజలందరూ ఇక్కడ రావాలి కోరుకుంటారు. అలాగనే దేవుడు చర్చిలలో ఉండడు. ఇది పరిశుద్ధ స్థలమే, దాంట్లో సందేహం లేదు. తన రక్తం గార్చి ప్రాణం పెట్టిన సంఘమే. సంఘములో స్త్రీలు, పురుషులు, నపుంసకులు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చేత కడగబడిన వారు అందరూ కలుసుకొని దేవుని స్తుతిస్తున్నప్పుడు అప్పుడు అంటాడు ఆయన, ఇక్కడ చేయబడుతున్న ప్రార్థన మీద నా కనుదృష్టి ఉంది అని చెప్పాడు. మానవుని యొక్క హృదయం దేవుని యొక్క ఆలయము. మానవుని యొక్క హృదయం దేవుని యొక్క ఆలయం కనుక దేవుడు ఎవరు అనగా మానవుని యొక్క హృదయంలో నివసించేవాడు. సొలొమోను రాజు అయితే తన కొరకు మంచము చేయించుకున్నాడు. బాగా గుర్తు చేసుకోవాలి, వినండి బాగా వాక్యం. సొలొమోను రాజు తన కొరకు మంచము చేయించుకున్నాడంటే ఆయన చేయలేదు, ఆయన రాజు కనుక ఒకరు దేవుడితోనే చేయించాడు. అవునా పాల్గారు? అంతేనా? అర్థమవుతుంది వాక్యము? ఎవరితో చేయించుకున్నాడు? ఇది మీ పాస్టర్ గారు చేయించారు, లేక ఎవరు చేయించారు? ఇది ఇజంట్? అవునా? చేయించారు, కానీ మేము చేయలేదు దీన్ని. కానీ దేవుడు తన స్వహస్తాలతో నిన్ను, నన్ను, మనలందరినీ కూడా తయారు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనమందరం మామూలు వ్యక్తులం కాదు, మనమందరము మామూలు వ్యక్తులం కాదు. మనం దేవుని పిల్లలు కనుక మన జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలంటే 25వ పాట పాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. ఇప్పుడు మనం విశ్వాస వీరులమైపోయాం. ఇప్పుడు మీలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడి కంటే చెప్పండి, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోడైంది మీరు కూర్చొని? ఇప్పుడే కూర్చున్నారా? ఇంతకుముందు చంద్రుడు కూర్చున్నారా? ఇప్పుడే కూర్చున్నారా? రైట్. మహాసైన్యము విశ్వాస వీరులాము, పరలోక పరిశుద్ధ దేవుని ఆలయము. ఎవరైనా ఒక యవన పిల్లడు పాటల పుస్తకాలు తెచ్చి మీకు ఇవ్వండి. ఎవరైనా పాట కావాల్సిన వారికి కొనుక్కొని పాట పాడండి. 25వ పాట. ఈ పాట మీకు యూట్యూబ్లో కూడా దొరుకుతుంది. ఎస్, హల్లెలూయా. ఓకేనా? హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం ప్రభువా. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, మహాసైన్యము విశ్వాస వీరులాము, పరలోక పరిశుద్ధ దేవుని ఆలయము. మేము పరలోక పరిశుద్ధ దేవుని ఆలయము. మహిమాగనత మహిమాగనత నీకే యేసయ్యా. మహిమాగనత మహిమాగనత నీకే యేసయ్యా. మహిమాగనత మహిమాగనత నీకే యేసయ్యా. మహిమాగనత మహిమాగనత నీకే యేసయ్యా. మహాసైన్యమో విశ్వాస వీరులమో, పరలోక పరిశుద్ధ దేవుని ఆలయము. పరలోక పరిశుద్ధ దేవుని ఆలయము. మహిమాగనత మహిమాగనత నీకే యేసయ్యా. మహిమాగనత మహిమాగనత నీకే యేసయ్యా. మహిమాగనత మహిమాగనత నీకే యేసయ్యా. మహిమాగనత మహిమాగనత నీకే యేసయ్యా. కానీ యేసు ప్రభు వారి సమస్తాన్ని తన నోటితో సృష్టించాడు. దేవాది దేవుడు నిన్ను నన్ను తన స్వహస్తాలతో చేశాడు. చదువు తెలుసుకుంటామా? దేవుడు నిన్ను నన్ను చేసినప్పుడు ఇలా చూసుకున్నాడు. నీ రూపం, ఆయన రూపం మన రూపం ఒకటే ఉందంట. ఎలా ఉందంట? ఏసారి ఎలా ఉంటాడు ఒక అడిగాడు, ఒక ప్రశ్న అడిగాడు. యేసు ప్రభు వారు ఎలా ఉంటాడు అంటే ఎస్ అంటాడు, ఆయన రూపంలో అంటే ఏ రూపమయ్యా అని అడిగాడు. ఏమయ్యా అలా యేసు ప్రభు వారి ఇంటికి లభించుకొని శిలో అట్లా ఉంటాడా?
ఆ దినాలలో యూదులు అలా ఉంటారని ఒక చిత్రము, అలా ఉంటాడని ఇమేజ్ అంతే. కానీ యేసయ్య రూపం ఏంటనగా ఆయన రూపమే ప్రేమ స్వరూపము. చపలు చూద్దాం. వాక్య స్వరూపము, ప్రేమ స్వరూపము, వాక్య స్వరూపము. పరిశుద్ధాత్మ దేవుడుగా మనకు నేర్పిస్తాడు. భవిష్యత్తులో మనకు తోడుగా ఉంటాడు. ఆయన రూపము మనం చూడటానికి మనకు చేత కాదు. ఆయన చూడటానికి మోసే వెరశాడు. నా చేత కాదు ప్రభు అన్నాడు. మోసే అంటాడు, ప్రభువా నిన్ను ఒకసారి నేను చూడాలా ప్రభు అంటే, నువ్వు నన్ను చూస్తావా? 10 రూపాయల బలుపును నువ్వు చూడు, నీ చేతనైతే చూడు. ఆ బలుపును ఒక 15 నిమిషాలు చూడు నీ చేతనైతే. చెప్తున్నాను, మీకు వింటున్నారా? ఈ బలుపును చూడండి, మీరు చూడండి ఒకసారి. అమ్మా నోడ్ರಿ, ಸ್ವಲ್ಪ ನೋಡ್ರಿ. ಅದು ಆಗ್ತದ? ಯಾಕ್ರಿ? రోషిని, ఆ తేజస్సు, ఆ కిరణాలు నీ కళ్ళలో పడుతుంటే ఈ బల్బు నేను చూడలేకపోతే దేవుడు చూస్తావా? దేవుడిని ఎవడు ఎప్పుడు చెప్పరు. నీ చేత అవుతుందా? సూర్యుని చూస్తావా? చేతనవుతుందా? దేవుడు అంటాడు, నా రూపములో గినక నువ్వు ఉన్నట్లయితే, నా స్వరూపములో గిన ఉన్నట్లయితే మోసే నువ్వు రా, కొండ మీదకి రా, సీనాయి పర్వతం మీదకి రా. నువ్వు నన్ను చూడాలంటే నువ్వు రా అన్నప్పుడు మోసే నీళ్లు కూడా తాగలేదు, ఆహారం కూడా భుజించలేదు. 40 దినములు ఉపవాసం ఉన్నాడు. కొండ మీదకి ఎక్కాడు. 7 దినములు కాసుకొని ఉన్నాడు. దేవుని మహిమంతా కూడా కొండ మీద నింపబడింది. దేవదూతలు మేఘం వలె అందరూ వచ్చారు. అప్పుడు దేవాది దేవుడు పరలోక రాజ్య వైభవం వచ్చి మోషేతో మాట్లాడుతున్నాడు. అక్కడిచ్చిన శాసనాలు మోషే రాసుకున్నాడు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉంటే ఎవరి ముఖం ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు. నువ్వు 10 రోజులు, వారం రోజులు, ఒక్క రోజు ఉపవాసం ఉంటే అందరికి ఫోన్లు వేసి, అక్క టిఫిన్ చేసుకున్నావా? లేదక్క. అక్క నువ్వు తిన్నావంటే, లేదక్క ఈరోజు నేను ఉపవాసం అక్క అంటే అందరికి చెప్తుంది. ఎల్లాడికి ఏది పెడతారు ఎవరు? నా ఉపవాసం తల్లిందిని, నేను ఉపవాసములు ఉన్నాను అని అందరికి చెప్పేస్తుంది. మోసే నీళ్లు కూడా తాగలేదు. 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి సేవకుడు ఎవరు? ప్రవక్త ఎవరంటే ఆయనే మోసే. నువ్వు నీళ్లు తాగకుండా 21 రోజుకి నువ్వు ఉంటే చచ్చిపోతావు. భోజనం లేకపోతే చచ్చిపోతావు. కానీ యేసయ్యను చూడాలంటే పర్వతం కొండ మీదకి వెళ్ళాడు. సినాయి కొండ మీదకి. అప్పుడు శబ్దముతో మోసే అన్నాడు, నువ్వు తెచ్చిన పలకలు తీసుకొని రా అన్నాడు యేసయ్య. అప్పుడు యేసయ్య తన వ్రేళ్లతో కాదు, నేను పెన్ను పట్టుకుంటే వ్రేళ్లతో పట్టుకుంటాం. ఈ బొటన వేలు పైన, చూపుడు వేలు కింద, మిడిల్ ఫింగర్ మధ్యన, వీటంటికి సపోర్టింగ్ పెట్టి 5 వేలతో మనము రాస్తాం కదూ. కానీ యేసయ్య తన వేలుతోనే మనకిచ్చిన ఈ ధర్మశాస్త్రం అంతా రాశాడు యేసయ్య. మహిమా ఘనత నీకే యేసయ్య. మహాసైన్యమో విశ్వాసవీరులమో మహిమా
ఏమన్నాడు? ఒక గ్లాసు పాలు, 2 కార్యాలు, ఇంకా ఏమైనా తినొచ్చాడా? ఏమి లేదు. ఆయన శాస్త్రాలు తీసుకొని వస్తుంటే ఆయన ముఖం అంతా కూడా సూర్యుని వలె ప్రకాశించిందంట. ప్రైజ్ లార్డ్. ఈ దినాలలో బ్రదర్, అమ్మా, తల్లి, పాస్టర్ గారు, ఈ దినాలలో చాలా మంది ఒక విశ్వాసి, దేవుని నమ్ముకున్న వ్యక్తి చచ్చిపోయినప్పుడు కూడా ఆయన నవ్వినట్టే ఉంటాడు. ఆయన చచ్చిపోయినప్పుడు కూడా ఆయన నవ్వినట్లే ఉంటాడు. ఎప్పుడు చిరునవ్వే ఉంటాడు. దైవజనులు భక్సింగ్ గారు చూసారా? ఎప్పుడు నవ్వినట్లు నవ్వుతూనే ఉంటాడు ఆయన. కరెక్ట్ కదా? చచ్చిపోయిన వాళ్ళు నవ్వినట్టు ఉంటారు, కానీ బతికిన వాళ్ళు మాత్రం నవ్వనే నవ్వరు. బతికిన వాళ్ళు మాత్రము ఆ జీవితకాలం అయితే ఏమో సీరియస్గా, ఏమో వాళ్ళ నాయనసము వీళ్ళ నాయనసం ఎవరో తీసుకున్నట్టుగా, నో, నీ జీవితకాలంతో చిరునవ్వుతో కొనసాగాలి. సొలొమోను రాజు తన కొరకు మంచం చేయించుకున్నాడు. మంచము దేనికి సాదృశ్యం అనగా విశ్రాంతికి సాదృశ్యము. దేవుడు ఎవరిలో నివసిస్తాడు అనగా నీలో నాలో నివసిస్తాడు. ఎలా నివసిస్తాడు అనే ప్రశ్న ఒకసారి మీ పక్కలకు నేను చెప్పిన మాట చెప్పండి. మీ పక్క వారి ముఖం చూడండి ఒకసారి. ఎవరు చూడలేదు? ఇదే నేను అడిగేది తమాషా అనుకున్నాగా. పక్కవారి ముఖం చూసుకోండి, చెప్పండి. సిస్టర్స్ బ్రదర్ చేతులు కలిపి, అక్క లేక తమ్ముడా, మనలో ఉన్నవాడు లోకములు ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆ గొప్పవాడు ఎలా మనలో నివసిస్తాడు? అందరు ముఖం చెప్పుకున్నారా? ఇలాగనే పాస్టర్ గారు చెప్పాడంట, అందరూ మీరు ముఖం చూసుకొని మాట్లాడండి అని చర్చలు చెప్పాడంట. ఒక ఆమె ముందు వచ్చి మోకరించి దేవ స్తోత్రం 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 అన్నదంట. ఆమె చెప్పింది, ఎప్పుడో ఒక ఆమె కూర్చున్నది. పాస్టర్ గారు చెప్పాడు, అందరూ ముఖం పెట్టి చేయగలిపి ప్రార్థన చేయమని చెప్పాడు. ఆమె పక్క చుట్టూలకి మొన్న పొట్లాన్ని నుంచి పక్కన కూర్చుందంట. ఆమె ముఖం చూడటానికి మీకు బాధకరం అనిపించిందంట. దేవుని మందిరంలోనికి నువ్వు ఎందుకు రావాలంటే, శత్రువులుగా ఉన్న మీరు మిత్రులుగా మారటానికి దేవుని యొక్క మందిరం. ఈ పరలోకపు రాజు నీలో నివసించాలి అంటే నీకున్నటువంటి గుణ లక్షణాలు చెప్తున్నాడు ఈ మంచానికి. ఈ మంచం గురించి ఏంటి అనుకున్నావు? ఈ గుణ లక్షణాలు ఏంటి అనగా, సొలొమోను రాజు తన కొరకు ఒక మంచము చేయించుకున్నాడు. దాని స్తంభములు వెండిమయములు. అబ్బా దాని స్తంభములు వెండిమయములు. వెండి విమోచనకు సాదృశ్యము. అంటే మంచానికి 4 కోళ్ళు ఉంటాయి, అంటే 4 సపోర్ట్ ఉంటుంది. 1, 2, 3 నిన్న మీకు చూపించాను. మనుషుడు దేవునిలో ఉండాలంటే, దేవుడు మనిషిలో ఉండాలంటే ఈ మనిషి విమోచింపబడి ఉండాలి. ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విడిపింప నేరడు, చేత కాదు. యేసుక్రీస్తు వారు వెండి మయముగా వచ్చి నిన్ను నన్ను విమోచించాడు. వెండి అనేది ఎక్కడ ఉంటుంది ఎక్కువ అంటే, ఆ పరికరాలు, ఆ యొక్క వస్తువులన్నీ కూడా దేవాలయాల్లో ఎక్కువ ఉంటాయి. ఇందువలన మీరందరూ దేవాలయములు ఎలా ఉన్నారనగా వెండి చేత, అనగా యేసు ప్రభువు చేత విమోచింపబడిన వారు. చపలు కొట్టి చూద్దామా? మీరందరూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము తీసుకొని ఉండాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము లేకపోతే మీరు పరలోక రాజ్యానికి పోయేది మాత్రం అవుతుంది. ఎవరు వెళ్ళారు ప్రపంచంలో బాప్తిసం లేకుండా అంటే? ఒక్క వ్యక్తి వెళ్ళాడు. ఎవరు వెళ్ళాడు? ఎస్, ఆ ఒక్క దొంగ మాత్రము, ఆయన కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ మాత్రం, అయ్యా నువ్వు వెళుతున్న రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు, నేడే నీవు పరలోక రాజ్యానికి నాతో కూడా వస్తావని చెప్పాడు. మిగతా వారికి మనకి ఎవరికి లేదు. హల్లెలూయా చెప్పండి. ఇంకా ఎవరైనా బాప్తిసం లేకుండా జీవిస్తుంటున్నారా? రక్షణ లేకుండా జీవిస్తుంటున్నారా? మీరు దేవుని మందిరంలో ఒక ఉపకరణములాగా, ఒక పాత్రలాగా మీరు జీవించాలి. అందుకే రాజైన దావీదు రక్షణ పాత్రను చేతపుచ్చుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. రక్షింపబడిన వారు మనం ఎలా ఉండాలనగా
ఈ లోకము ఉన్నటువంటి మాలిన్యము, అపవిత్రత, మాలిన్యము లేక అపవిత్రత మన యొక్క కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో లేకుండా చూసుకోవాలి. హల్లెలూయా. రాజైనటువంటి బెల్షస్సరు 1000 మందికి విందు చేయించాడు. రాజైన బెల్షస్సరు 1000 మందికి విందు చేయించి ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన ద్రాక్షరసం మద్యం తాగటానికి యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి ఉపకరణలన్నీ తెచ్చిపెట్టుకున్నాడు. అనగా అతనికి పాత్రలు ఎక్కడ దొరకలేదంటే చర్చిలో ఉన్న వారిని వినియోగించుకుంటున్నాడు సైతాను. ఈ దినాలలో అపవాది మిమ్మల్ని ఒక్కొక్కరిని పట్టుకుంటున్నాడు. ఆరంభంలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు లేరు. కొందరు వారు దూరమైపోయారు దేవునికి. వారు ఎక్కడున్నారనగా అపవాదికి పాత్రలై ఉన్నారు. ఇప్పుడు మీలో దేవుడు ఉండాలంటే, దేవుని యొక్క శక్తి మీలో ఉండాలంటే, దేవుడు విశ్రాంతి తీసుకోవాలంటే, మీ జీవితం ద్వారా మహిమ పొందాలంటే, నువ్వు అపవిత్రంగా జీవిస్తూ ఉన్నట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధుడు, ప్రపంచంలోనే పరిశుద్ధుడు మీలో ఎలా జీవిస్తాడు? అసలు దేవుడు అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే అర్థం ఏంటండి? ఏడి దేవుడు, నువ్వు చెప్పక పాస్టర్మా. దేవుడు అంటే అర్థం ఏంటనగా పరిశుద్ధుడు. ఈ ప్రపంచంలో పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నాడా? ఎవరు లేరే. సర్వలోక పాప పరిహారార్థం రక్తపోక్షకం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేనం పుణ్యదానం బలియాగం అన్నాడు ఒక శ్లోకంలో. సర్వలోక పాప పరిహారార్థం రక్తపోక్షకం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేనం పుణ్యదానం బలియాగం. ఎవరున్నారు ఈ లోకంలో? ఎవరు లేరు, ఎవరు లేరు. అందుకే దేవుడుగా ఉన్న ఆయన 2025 సంవత్సరాల క్రితము ఈ పాపాన్ని పరిహరింపడానికి మానవుడుగా వచ్చాడు. మానవుని కొరకు, మానవుని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఆయన శిలువలో బలి అయి 3వ దినమున మృత్యుంజయుని తిరిగి లేచి మరలా రానై ఉంటున్నాడు. ఎవరైతే దేవునికి మంచముగా, విశ్రాంతి స్థలముగా ఉంటారో అట్టి వారిని దేవుడు నేనుండు స్థలములో మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు యేసు. ఆమేన్. యోహాను సువార్త 14 అంటాడు, మీరు కలవర పడకండి, వెరనీయకండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల నేను మీతో చెబుతును, నేను ఉండు స్థలములో మీరుండులాగున నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుపోతానన్నాడు యేసు. ఆమేన్. పనికిరాని ఈ వ్యక్తిని, పనికిరాని నిన్ను నన్ను ఎలా చేశాడు? అందువలన దాని యొక్క ఏమన్నాడు? దాని యొక్క స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు. అబ్బా, దాన్ని పాదాలుగా ఇచ్చాడు, దాన్ని స్తంభాలుగా ఇచ్చాడు. సంఘములో స్తంభముగానే ఉండాలి. పాదాలు అంటే స్వర్ణమయము, స్వర్ణము అంటే బంగారము. ఏంటండి? బంగారం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నాకు చీ ఆ బంగారం వద్దు, చీ ఆ బంగారం, చీ వద్దన్న వారు ఎవరైనా ఉన్నారా? బంగారం అంటే అందరూ ఇష్టపడతారా? అందుకే మా అక్కలు ముక్కులలో కూడా పెట్టుకున్నారు, చెవులలో కూడా పెట్టుకున్నారు, చేతుల మంచిది పెట్టుకున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. 5 ఏళ్ళకు పెట్టుకోము రాదు, ఈ ఏళ్ళు పెట్టుకో. నీ బంగారం నువ్వు వాడుకో, దేవుని స్తోత్రాలు. కానీ నువ్వు బంగారంలాగా జీవిస్తున్నావా లేదా? పొరపాటున నీ ముక్కులో ఉన్న మొక్కెర, దాని మొక్కెర కమ్మ, ముక్కులో కమ్మ పొరపాటున పేడలో పడింది అనుకో, ఏం చెప్పరు మీరు? నీ బంగారు ఉంగరము, నీ బంగారు ముక్కులో ఉన్న కమ్మ పేడలో పడితే ఛీ నాకు వద్దని పోతావా? ఏం చెప్పరు మీరు? నాకు మక్కోలు ఏంటి నాకు వద్దని అని అంటారా? నో, అది పేడలో పడినా మరి ఎక్కడ పడినా. సురేష్, అది ఎక్కడ పడినా దాన్ని తీసి కడిగి రుద్ది ఆ కంసుల వారి ఇంటికి వెళ్ళి దాన్ని మరలా కాగబెట్టి దాన్ని మరలా ఆ మస్టి తీసివేసి అప్పుడు మరలా ముక్కులో పెట్టుకున్నది అక్క. అది ఎక్కడ పడి ఉన్నది అక్కడ ఇడిచిపెట్టావా? నీవు కూడా ఆయా పర్యాయములో బురదలో తిరిగినా, పాపము చేసినా, ఆ పాపాన్ని తీసివేసి యేసయ్య తన యొక్క పాదముల దగ్గర నిన్ను పెట్టుకున్నాడు యేసయ్య.
వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా అయా మోషే ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలి అని శాస్త్రం ఉందని చెప్పి వారందరూ యేసు ప్రభు దగ్గరికి అమ్మాయిని తీసుకొచ్చారు. చాలని బట్టలు పాపం పరిగెత్తుకొని వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి, మీరేం చెప్తారండి, ఈమె పాపము చేస్తుండగా పట్టబడింది, మేము చూసాము, మాది ఐ విట్నెస్, కండ్లతో మేము చూసాము, మా కళ్ళారా మేము చూసాము, మీరేం చెప్తారు అని అంటే యేసు ప్రభు అని ఏమి చెప్పలేదు. అనేది చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఆయన ఒత్తిడి చేసి అడిగారు, ఏం సార్ మీరు ఏం చెప్పారంటే ఆయన ఏం చేశాడు తెలుసా? నేను మొదట చెప్పాను, ఆయన నేలను వంగి ఏమో రాయిచున్నాడు. వ్రేలితో రాశాడు, భూమి మీద రాశాడు, ఇసుకలో రాశాడు, ఆ మట్టిలో రాశాడు. వాక్యం చెప్తున్నా, నా పేరు రాశాడు మొదట, ప్రభాకర్ రావు, సురేష్, సుదర్శన్ పాస్టర్ గారు, నా భార్య, మా పేర్లన్నీ రాస్తున్నాడు. మీ పేరు నేను చెప్పలేదు, మళ్ళీ మీరు నన్ను తిట్టుకోవద్దు, మీరు మంచోళ్ళు, మేము పాపులు మనం ఒప్పుకున్న తర్వాత దేవుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు కనుక చెప్తున్నాను. మీరేం బాధపడలేదు కదా సుదర్శన్? అప్పుడు యేసయ్యను ఒత్తిడి చేస్తున్నారు, ఏమండి వ్యభిచారంతో పట్టబడితే మేము చూసామండి, అవును నేను చూశాను అన్నాడు. యేసయ్య ఉంగి ఏమో నేల మీద వ్రేలుతో రాస్తున్నప్పుడు యేసయ్య అంటాడు, లేచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయమని చెప్పాడు. ఆయన వేలుతో రాస్తూ ఉంటే ఎలా ఉందనగా, మోసే ఏ విధంగా సీనాయి కొండ మీద ఆ పలకల మీద రాస్తున్నప్పుడు అగ్ని ఏ విధంగా మెరిసిందో అలా మెరుస్తున్నప్పుడు ప్రభాకర్ రావు గారి పాపాలు అక్కడ కనబడ్డాయి. ఎప్పుడైతే ప్రభాకర్ గారి పాపములు కనబడ్డాయో ఏకదం దైనముడోగయా వెళ్ళిపోయాడు. నా కొడుకు, నా భార్య అందరం వచ్చి వెళ్ళిపోయాము. వీళ్ళు చూశారు అందరూ, అది అందరి పేర్లు ఉన్నాయా? పాపము లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే అక్కడ స్క్రీన్ కనపడుతుంది, బాగా కనపడుతుంది, అందరికి కనపడుతుంది పేరు, అతని ఫోటో, ఎక్కడ ఎప్పుడు పాపం చేశాడో అన్ని విధముగా ఆయన వేలుతో రాసిన దాంట్లో అంత శక్తి ఉంది. అందరు చూశారు, అందరూ ఖాళీ వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు. అప్పుడు ఇద్దరే మిగిలారు, ఒక మహాపరిశుద్ధుడు, ఒక మహాపాపి. యేసుప్రభు వారు లేచి ఆ అమ్మాయిని చూసి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడంటే, అమ్మా నిన్ను ఎవరును ఏమీ అనలేదా అన్నాడు. ఒక పాపాత్మురాలైన స్త్రీ దేవుని యొక్క ప్రేమ, దేవుని ప్రేమ స్వరూపి, ఏ స్వరూపి అయినా, ఏ మూర్తి అయినా, ఏ చిత్రమైనా ఆయన రూపమే ప్రేమ. వ్యభిచారముతో పట్టబడిన స్త్రీని ఏమని పిలిచాడు? అమ్మ అన్నాడు. ఒకవేళ ఎవరైనా అటువంటి తప్పు చేస్తే పనికిరాని వాడా, మాకు చెడ్డ పేరు తెచ్చావు, మమ్మల్ని అంటలేదా? యేసయ్య ఎంత ప్రేమ గలవాడు. ఆ దేవాది దేవుడు, నీవు ఆయనకు మంచముగా ఉండాలంటే నీ పాదాలు స్వర్ణమయముగా ఉండాలి. స్వర్ణమయముగా ఉన్నప్పుడు దేవుడు నీలో నివసిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు యేసుప్రభు వారు ఆ అమ్మాయితో అంటాడు, అమ్మా నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి, ఇక మీదట నువ్వు పాపము చేయవద్దన్నాడు. ఇష్టానుసారముగా తిరిగిన పాపులము, ఇస్సాకు విధేయత నేర్చిన గొర్రెలము. అదే 25వ పాట 2వ వచనంలో, ఇష్టానుసారముగా తిరిగిన పాపులము, ఇస్సాకు విధేయత నేర్చిన గొర్రెలము, ఇమ్మానుయేలును మేమెంబడింతుము, ఇమ్మానుయేలును మేమెంబడింతుము.
లోకాన్ని తిరిగింది. ఆ స్త్రీ ఎవరో నేర్చులేదు. కానీ నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎప్పుడైనా తప్పు పాపము ప్రభువుని తెలుసుకున్న తర్వాత చేసావా, నీ పాపాలని లెక్క వేస్తాడు యేసయ్య. నీ పాపాలని లెక్క వేస్తాడు. నువ్వు దేవుని కొరకు మంచి కార్యం చేసావా, అది కూడా లెక్క రాస్తాడు. అవి మంచి అయినను అవి చెడ్డ అయినను రెండింటిని కూడా ఆయన దగ్గర గ్రంథం ఉందండి. ఈ గ్రంథములో ఈ పరిశుద్ధ గ్రంథములో పాపి పేరుంది, పరిశుద్ధుని పేరుంది, దొంగల పేరుంది, వ్యభిచారుల పేరుంది, కూలిదారుల పేరుంది, మోసగారుల పేరుంది ఈ గ్రంథంలో. అవునా చెప్పరు? అవునా? అర్థమైంది నా మాటలు? ఈ గ్రంథంలో మొట్టమొదటి కూలి చేసిన వారి పాపాలు ఉన్నాయి, వ్యభిచారుల పాపాలు ఉన్నాయి, దొంగల పేర్లు ఉన్నాయి, పరిశుద్ధుల పేర్లు కూడా ఉన్నాయి. కానీ యేసుప్రభు వారి చేతిలో ఒక జీవ గ్రంథం ఉంది. ఈ గ్రంథాన్ని అందరూ పట్టుకున్నారు. ఏంటి అందరం పట్టుకున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను చర్చికి వెళ్తున్నానని ప్రార్థన బైబిల్ పట్టుకొని పాపం చదువు వచ్చినా రాకపోతే దేవుని స్తోత్రాలు బైబిల్ పట్టుకో, నో ప్రాబ్లం. నువ్వు బైబిల్ పట్టుకుంటే దేవుడిని దీవిస్తాడు. ఈ అర్ధ కేజీ బైబిల్ నువ్వు ఎత్తుకొని తిరిగితే జీవితకాలం అంతా వేసే నిన్ను మోస్తాడు. వేసే బైబిల్ పట్టుకుంటే సిగ్గుపడద్దు. దేవుడి దగ్గర జీవ గ్రంథం ఉంది. అప్పుడు నీవు తీర్పులోనికి వెళ్ళిన తర్వాత యేసయ్య నీ టైప్ సెర్చ్ నీ పేరు సెర్చ్ చేస్తాడు, ఎత్తుకుతాడు, పరిశీలిస్తాడు. ప్రభాకర్ రావు అనే పేరు కొడితే నాలాంటి ప్రభాకర్ రావులు ఎంతోమంది ఉండొచ్చు. కానీ క్రీస్తు యేసు రక్తములో కడగబడి నేను ఆయనకు విశ్రాంతి స్థలముగా ఉండి నా పాదములు స్వర్ణమయములు, నా యొక్క స్తంభాలు ఏంటండి విమోచింపబడిన వాడినైతే నానా నీ కొరకు నిర్ణయించబడినటువంటి ఈ పరలోక రాజ్యానికి నువ్వు రా అని నన్ను ఆహ్వానిస్తాడు యేసయ్య. నేను ఒట్టి మాటలు చెప్తూ బాగా పాటలు పాడుతూ నృత్యం చేస్తూ పాటలు పాడి మోసం చేసి టక్కలు చేస్తూ ఉంటే నా పేరు అక్కడ సెర్చ్ చేస్తే రాలేదనుకో, నీ కొరకు ఆ దయ్యాలకు నిర్ణయింపబడిన నరకానికి నిన్ను పోంటాడు యేసయ్య. అది తప్పించుకోవటానికే పాస్టర్ గారు ఈ మీటింగ్ ఏర్పాటు చేశాడు. దేవుని జీవా గ్రంథము దేవుండు తెరియును, దేవుని జీవా గ్రంథము దేవుండు తెరియును. యవ్వాని పేరందుండదో వాడగ్నిలో పడును, యవ్వాని పేరందుండదో వాడగ్నిలో పడును. ఓ మానవుండా నీ గతి ఏమవునో తెలియునా, ఓ మానవుండా నీ గతి ఏమవునో తెలియునా. ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా. అవును ప్రభువా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మా చేతిలో ఉంచావు. ఇందులో పాపులు పరిశుద్ధుల పేర్లున్నాయి, కానీ జీవ గ్రంథములో మాత్రము పరిశుద్ధుల పేరు మాత్రమే ఉంటుంది. ఆ గ్రంథాన్ని ఎవరు విప్పలేరండి. ఆ గ్రంథాన్ని గొర్రెపిల్ల రక్తముతో కడగబడిన వారే, ఆ దేవాది దేవుడు మాత్రమే దాన్ని విప్పుతాడు. నీ పేరు, నా పేరు, మన పేరు చూసినప్పుడు ప్రభు సంతోషపడతాడు. బాగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను, బాగా వినండి. మీ స్కూల్లో ఫంక్షన్ జరిగినప్పుడు పిల్లలందరికీ ఫోటోలు తీస్తారు, అవునా? ఆ ఫోటోలు తీసినప్పుడు అందరికీ ఒక కాపీ ఇస్తారు, అవునా? ఆ ఫోటో తీసుకున్న తర్వాత ఆ చిన్నపిల్లలు మమ్మీ డాడీ దగ్గర ఇచ్చి, డాడీ నా ఫోటో తీశారు మా స్కూల్లో, చూడు డాడీ అంటే ఆ డాడీ అందరి ఫోటో మీద మనసు పెట్టాడు. నా బిడ్డ ఎక్కడుంది చూస్తుంటాడు. అమ్మ ఎక్కడున్నాను, నా అద్దాలే చూస్తాను, నా ఎక్కడ నువ్వు వెనక ఫ్రంట్లో ఉండవా బ్యాక్లో ఉండవా, డాడీ నేను లాస్ట్ నిలబడినాను చూడు డాడీ. గుడ్. మీ నాయన అందరి ఫోటో చూడడు, మీ డాడీ మీ మమ్మీ నీ ఫోటో చూస్తారు.
దేవాది దేవుడు కూడా నీ ఫోటో చూస్తాడు, నీ పేరే రాస్తాడు. అందుకే అంటున్నాడు సొలొమోను భక్తుని ద్వారా ఈ మాటలు రాయించాడు. రండి, దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు, దాని సీటు ధూమ్రవర్ణ వస్త్రముతో చేయబడింది. అంటే దాని యొక్క మెత్తలు ఎలా ఉన్నాయి అని అంటే, మెత్తలు అంటే సీటు మెత్తగా ఉందంట. ఏమండి వింటున్నారా అమ్మా? మా అక్క విను. మెత్తలు సీటు, ఇలా సీట్లో కూర్చుంటే ఎవడన్నా కంపనో ముళ్ళో రాళ్ళు పెడితే కూర్చోడానికి అవుతుందా? అంటే ఈ మనుషుని యొక్క హృదయము కఠినంగా ఉండకూడదట. హల్లెలూయా చెప్పండి. ఆ భర్త చాలా కఠినవాడండి, ఆ భార్య చాలా కఠినమైందండి. ఏం బాబు నువ్వు తొందరగా ఇంటికి పోవు అని ఒక ఆయన అడిగాడు ఒక భర్తను. ఏం బాబు నువ్వు తొందరగా ఇంటికి పోవు, ఏం రా బాబు అంటే ఆయన ఇట్లా కొట్టుకుంటాడు. ఏమబ్బా అట్లా కొట్టుకుంటాంటే, సార్ నీకు తెలియలేదు సార్. ఏం చెప్పు అంటే, మా ఇంట్లో గయ్యాలి అయిన భార్య ఉంది సార్ అన్నాడు. బస్ స్టాండ్కి వెళ్ళి బజ్జీలన్నా కొనుక్కొని బతుకుతాను కానీ తింటాను కానీ ఇంటికి మాత్రం వెళ్ళను సార్ అంటాడు ఆయన. కొందరి భార్యలు చాలా కఠినంగా ఉంటారు, కొందరు భర్తలు కూడా చాలా కోపం ఉంటుంది. భర్తలకు ఏముంటుందండి? ఆ కోపంలో వాళ్ళు ఏం చేయాలో వారికి అర్థం కాదు. ఆ కోపంలో ఆయన ఏం చేయాలో అర్థం కాదు. ఒకసారి మా ఊరిలో కొట్లాట పడితే ఒక ఆయనకి చాలా కోపం ఆయన. ఆ కోపగాడు ఏం చేశాడుగా, ఆ శత్రు దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ముఖం కూడా చూడకూడదు అన్నాడు. దానికి ఆయనకి తెలుసు పాపం లోపల ప్లాస్టిక్ పండ్లు వేసుకున్న పండు, అసలు పండు కాదు. ఆ పండ్లు మొత్తం వచ్చి ఆడ మీద పడినాయి. అందరూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. మీలాగనే నవ్వాను. అందుకని పండ్లను జాగ్రత్త పెట్టుకోండి. ఈ పండ్లు చాలా ప్రాముఖ్యం. దేవుడు ఇచ్చిన పండ్లను వాని మీద ఏమి కొట్లాడే వాడు మోకానికి కొడతాడు, పండ్లకు ఎన్ని కొడతాడు. పండు పోయిందంటే మర్రి అయిపోతుంది, మర్రి పండు అయిపోయింది. ఇంకా పాట పాడాలంటే పుస్సున పోతుంది పంట. వాక్యం చెప్పడానికి కూడా పుస్సున పోతుంది. పండ్లన్నీ బాగుంటేనే వాక్య స్పష్టత వస్తుంది. మాట్లాడటానికి కూడా పండు వృద్ధాప్యం అయిన తర్వాత మా ఊళ్ళో ఒక ఆయన పాపం ఆయనకు ఒకటే పండు మిగిలింది. ఆ పండు దేవుడు నాకు పెట్టాడు సార్ అని. ఎందుకు పెట్టాడు సార్ అంటే సుట్టదాగడానికి పెట్టాడు సార్ అంటే. ఈ పండు సుట్టలు దాగటానికి కాదు, బీడీలు దాగటానికి కాదు. ఏండి ఈ పండ్లను మీరు జాగ్రత్తగా పెట్టుకుంటే కత్తెరలలాగా, దీన్ని కత్తెరలు అంటారు ఇట్లా పండ్లను. ఎన్ని వర్ణన ఉంది పరమగీతాల్లో. ఈ కత్తెర లాంటి దీన్ని ఎటువంటి వస్తువులని కానీ మటన్ కూడా నమి పిండి పిప్పి చేయొచ్చు. సభలో తెలుసుద్దామా? అక్కడి పండ్లు పెట్టేసే నీకు. దాని యొక్క పాదాలు స్వర్ణమయములు, దాని మెత్తలు చదువుకుందాం ఒక నిమిషం. ధూమ్ర వర్ణ వస్త్రముతో చేయబడెను. చూడండి, దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రములు అనగా దాన్ని ఏమంటారు అనగా పర్పుల్ కలర్. దాన్ని రెయిన్బోకి వచ్చినప్పుడు 7 రంగులు కనపడతాయండి. దాని ఇంద్రధనుస్సు అని మనం అంటుంటాం. ఆ 7 రంగులు యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మకు సాదృశ్యము. ఆయన ఆత్మ 7 అంతుల గల ఆత్మ. నీకు ఆత్మదేవుని కార్యం జరుగుతూ ఉండాలి నీకెప్పుడు. ఎవడైనా నా ఆత్మ లేని వాడైతే వాడు నావాడు కాదు. క్రీస్తు యేసు ఆత్మ కలిగిన వాడు ఎటువంటి వాడు అనగా దేవునికి ఒక విశ్రాంతి తీసుకునే స్థలముగా, మంచముగా ఆయన ఉంటాడు. అందుకే వేర్ ఈస్ మై రెస్టింగ్ ప్లేస్? ప్రభు అంటాడు, నాకు ఎక్కడ ఉంది? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బురేలున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలము లేదన్నాడు యేసయ్య. ఇప్పుడు యేసు ప్రభు వారు నీలో నివసించాలంటే ఈ ఊరి వారందరూ నీకు ఏమని పేరు పెట్టాలంటే, ఈమెలో ఉన్న దేవుడు, ఈయనలో ఉన్న దేవుడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని నీ ద్వారానే ఆయన మహిమ పొందాలి.
సొలొమోను రాజు తన కొరకు ఒక మంచము చేయించుకున్నాడు. ఆ మంచము దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్రమైన వస్తువు చేయబడను, ప్రేమతో సూచించు విచిత్రమైన కుట్టు పనితో. వా, ఎటువంటి వర్ణనండి! ప్రేమతో సూచించు విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము కుమారులు వారి లోపలి భాగమును అలంకరించి చప్పట్లు కొట్టించుకుంటాము. యెరూషలేము కుమార్తెలు, యెరూషలేము కుమార్తెలు వారి లోపల భాగమును అలంకరించారు. బబులోను కుమార్తెలు వేశ్యలకు సాదృశ్యము, యెరూషలేము కుమార్తెలు పరిశుద్ధతకు సాదృశ్యం. చప్పట్లు తెలుసుద్దామా? యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేమా, యెరూషలేమా, నీవు బాగుగా కట్టబడి ఉన్నటువంటి పట్టణముల వలె నువ్వు ఉన్నావు. యెరూషలేము కుమార్తెలు బాహ్య రూపము కంటే ఏం నవ్వుతున్నావు ఇక్కడ? ఎత్తుకుని బయటకు ఎత్తుకుని బయట. నీకోసం అందరూ అక్కడ ఇచ్చుకోవాలా? నీకే చెప్తున్నానమ్మా. యెరూషలేము కుమార్తెలు వారి లోపల భాగాన్ని అలంకరించుకున్నారు. దేవుని యొక్క మనస్సు కలిగిన వాడు ఈ భాగాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటాడు. బాహ్య రూపాన్ని ఏ విధంగా మనం శుభ్రం చేసుకుంటామో అంతకంటే ఎక్కువ అనుదినము యేసయ్య దగ్గర గోసారి ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేస్తూ ప్రభువా తండ్రి, నిన్న నేను పరిశుద్ధంగా ఉన్నాను, నిన్నటి పరిశుద్ధత నాకొద్దు, ఈరోజు పరిశుద్ధత నిన్నటి కంటే ఎక్కువగా చేయి ప్రభు అని ప్రార్థన చేస్తాను. రేపటి కొరకు మనం వెళ్ళినప్పుడు రేపటి పరిశుద్ధత ఎలా ఉండాలిగా, నిన్న మొన్న గత సంవత్సరంలో ఉన్న పరిశుద్ధత కంటే రేపు ఎల్లుండి వచ్చే సంవత్సరం కూడా నీ పరిశుద్ధత ఎక్కువగా ఉండాలి. అంటే ఈ పరిశుద్ధత అనేది ఒక మెట్టుతో సమానము. ఇప్పుడు నేను దిగాను, నా ఎత్తు తక్కువైపోయింది. ఇప్పుడు నేను ఎక్కుతున్నానంటే ఒక పరిశుద్ధమైన మెట్టు ఎక్కాను, ఇంకా చాలా మెట్లు ఉన్నాయి. ఆ పై ఉన్న మెట్టు అంటుంది, ఇంకొక మెట్టు ఉంది, కాస్త పైకి రా అంటుంది. ఈ ఎక్కేటప్పుడు నీకు ఆయాస రావచ్చు, కష్టాలు రావచ్చు, ఆధ్యాత్మిక జీవితాలలో అనేక శ్రమలు రావచ్చు. అయితే ఆ పైన మెట్టు ఏమంటుంది తెలుసా? నీ కొరకు అనేక మెట్లు ఉన్నాయి రా అంటుంది. కానీ కింది మెట్టు ఏమంటుందో తెలుసా? నీకు తెలుసా? ఇంకా ఏం పోతావు లేదు, చాలు. చర్చికి ఒక సంవత్సరం పోయినావు, ఏమి గొప్ప కార్యం జరగలేదు, స్వస్థతలు జరగలేదు, ఇంట్లో ఏమి అద్భుతాలు జరగలేదు, మన అప్పులు కూడా తీరలేదు. నేను మిమ్మల్ని అందరినీ అప్పులు చేసుకున్న వారిలాగా మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తున్నాను. ఎంతమంది ప్రశ్న ఏమని చెప్తారు చెప్పండి? అడగండి సార్ అని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏం చెప్పరు? అప్పులు చేసుకున్న వాళ్ళు ఏం చెప్పరు? ఈ దినాలలో ఎక్కడికి వెళ్ళిన కానీ మాకేం చెప్తారంటే, పాస్టర్ గారు మాకు అప్పులు ఎక్కువైపోయినాయి, పాస్టర్ గారు మాకు అప్పులు ఎక్కువైపోయినాయి, ఓ పాస్టర్ గారు మాకు అప్పులు ఎక్కువైపోయినాయి, ప్రార్థన చేయంటే పాస్టర్ గారు డబ్బులు ఇస్తాడా నీకు? పోనీ యేసు ప్రభు వారిని తీరుస్తాడా? నాలాంటి భక్తులు ప్రపంచంలో ఉన్న వారు అందరూ వచ్చి అందరినీ నెత్తిన చేయబెట్టి, ప్రపంచంలో ఉన్న పాస్టర్లు అందరూ వచ్చి నీ నెత్తిన చేయబెట్టి నువ్వు జీవితకాలం అంతా చేసిన అప్పులు తీర్చడానికి ఎవరి చేత కాదో భ్రమపడొద్దండి. నీ అప్పులు ఎప్పుడు పోతాయంటే నీకు కలిగిన దాంట్లో తృప్తి కలిగి, చేసిన తప్పును తెలుసుకొని కలిగిన దాంట్లో తృప్తి కలిగి, నీకు వచ్చేది 50,000 రూపాయలంటే 30,000 సర్దుకొని 20,000 రూపాయలు నీ అప్పులు కట్టు, దేవుడు తొందరగా నీ అప్పులు తీర్చేస్తాడు. ఎవరు చేతన అవుతుందండి? ఇప్పటికైనా కలిగిన దాంట్లో తృప్తి కలిగి, ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ ప్రపంచంలో ఇడీ దేశದಲ್ಲಿ ಯಾರಪ್ಪ ಐಶ್ವರ್ಯವಂతులు అందరే? ఎవరయ్యా ఐశ్వర్యవంతుడు అంటే కలిగిన దాంట్లో తృప్తి కలిగిన వాడే ఐశ్వర్యవంతుడు. గట్టిగా చెప్పడం చేసుకుంటావా? యెరూషలేము కుమార్తెలు వారి లోపలి భాగాన్ని అలంకరించారు, బయటి దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకనగా ఈ బయటిది ఈ మట్టితో చేయబడింది, ఈ దేహము ఈ మట్టితో చేయబడిన దాంట్లోనే దేవుని యొక్క మహిమను పెట్టాడు యేసయ్య. హల్లెలూయా! ఆ ప్రతిబింబము, ఆ రూపము, ఆయన పరిశుద్ధత నీలో ఉంచాడు. ఆయన నీలో ఉంచాడు, నాలో ఉంచాడు. దేవా తండ్రి, నా మనసును నువ్వు ప్రేమించావు. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి,
మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలము లేదన్నాడు. ఎక్కడ ఉందంటూ నువ్వేం చెప్పలేండి ప్రభువా, నేను ఉన్నాను నీ కొరకు నేను ఏమైనా చేస్తాను ప్రభువా, నీ కొరకు నేను ఏమైనా చేస్తాను ప్రభువా, నా జీవితం ద్వారా మీరు మహిమ పొందనంటే యేసయ్య సొలొమోను కట్టించిన మంచం మీద కాదు, మంచములో కాదు, ఆయన నీలో ఉంటాడు, నువ్వు ఆయనలో ఉంటావు. మీరు నా యందు ఉండండి, నేను మీ యందు ఉంటాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 7-8 వచనాల్లో మీరు నా యందు ఉండండి, నేను మీ యందు ఉంటాను, మీరు ఏమడిగినా నేను ఇస్తాను. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. ఆమేన్. యెరూషలేము కుమార్తెలు దేనికి ప్రాధాన్యత ఇచ్చారు చెప్పండి? లోపలి భాగాన్ని వారు ప్రాధాన్యత ఇచ్చారు. అవును, యెరూషలేము కుమార్తెలు లోపలి భాగానికి ప్రాధాన్యత ఇచ్చారు. దేవుని మందిరానికి వచ్చిన మనం కూడా లోపలి భాగానికి ప్రయత్నించాలి. యేసు ప్రభు వారు ఈ 40 సంవత్సరాల పరిశుద్ధ దినాలలో, పవిత్ర దినాల్లో దేవుని మందిరానికి వెళ్తున్న బిడ్డలందరూ కూడా దేవుని యొక్క వాక్యం ఉంటున్నారు. ఇది యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థన ప్రభువారు ఆ సిలువలో చేయబడుతున్నటువంటి అద్భుతమైన కార్యాలను మనం స్మరిస్తూ ఉన్నాం అన్నట్లు ఒక సన్నివేశం నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభువారు సిలువకు ఎల్లక మునుపు ఒకటి తక్కువ 40 దెబ్బలు ఆయన కొట్టారు. ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు. ఆయనను కొడుతున్నటువంటి ఆ కొరడాకు 6 వార్లు ఉన్నాయండి. ఒక చల్లరకొల ఉంటే 2 వార్లు ఉంటాయి. వ్యవసాయదారుడు ఎద్దును దున్నపోతును అరక దున్నేటప్పుడు ఇక్కడ భుజం మీద చల్లరకొల ఉంటుంది, ఒక చేతిలో ముళ్ళకర్ర ఉంటుంది, తర్వాత నాగలి పట్టుకుంటాడు, పగ్గాలు పట్టుకుంటాడు, నడుపుతూ ఉంటాడు. యేసు ప్రభు వారిని కొట్టినటువంటి ఆ రోమా ప్రభుత్వ సైనికులు ఆయన్ను కొడుతూ ఉంటే దానికి 6 వారులు ఉన్నాయి. ఒక్కొక్క వారుకు 2 గాలాలు ఉన్నాయి. 2 గాలాలుంటే ఒక్కసారి యేసయ్యను హప్ అని కొట్టేసరికి అది తీసేటప్పుడు యేసయ్య చర్మమంతా ఊడుకొని వచ్చేసింది. చర్మాన్ని అని చూసుకున్నాడు. ఇది గొప్ప సన్నివేశం. ఇక్కడ కనుక నేను వెనుకబడితే నా పిల్లలకు విశ్రాంతి అనే మంచము పోతుంది, రక్షణ దూరం అయిపోతుంది. యేసు అనే పదానికి అర్థం ఏంటి అనగా రక్షకుడు దూరం అయిపోతాడు. ఆయన శరీరం యొక్క చర్మం ఊడిపోతున్నా కానీ లెక్క చేయలేదు. చివరికి గొలగతా కొండ మీదకి తీసుకెళ్తున్నారు. ఆ గొలగతా కొండ ఒక నేల సంకుచితమైనటువంటి తిన్నని చక్కని మార్గం. అది వంకరగా ఉంటుంది, జిగ్జాగ్గా ఉంటుంది, కొన్ని పర్యాలు చక్కగా ఉంటుంది. అప్పుడు యేసు ప్రభు వారికి సిలువలో ఏం చేశారు తెలుసా? ఆయన్ను భుజం మీద సిలువ వేసి ఆ వంకరగా తిన్నగా ఇరుగ్గా ఉన్నటువంటి మార్గమున ఎల్లుతూ ఉన్నప్పుడు బాగా గమనించాలి. నేను ముగిస్తున్నాను. ఎవరు అటు ఇటు తిరగకూడదు. నువ్వు నిజముగా దేవునికి ఒక మంచముగా ఉండాలని, విశ్రాంతి స్థలముగా ఉండాలని అనుకున్నట్లయితే, తీర్మానం చేసుకున్నట్లయితే బాగా మీరు ఈ మాటలు బాగా వినండి. ఆయన సిలువలో ఎల్లక మునుపు భుజం మీద మోస్తున్నాడు. కొండ మీదకి ఆయన ఎక్కుతున్నాడు. రోమ ప్రభుత్వం సైనికులు మాకంటే దృఢంగా శరీర దౌఢ్యము కలిగిన వారు శిరస్త్రానం ధరించారు, బాగా బూట్లు గిట్లేసుకున్నారు, బెల్ట్ వేసుకున్నారు, వెళ్తున్నారు. యేసు ప్రభు వారు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఒక సైనికుడు ఏం చేశాడు అనగా పరిగెత్తుకొని వెళ్ళాడు. ఒక బలుసు ముళ్ళ చెట్టును, బలుసు ముళ్ళు చాలా దృఢంగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి, ఇరిగిపోయి ఒక రెమ్మను కొట్టుకొని వచ్చాడు, ఒక కొమ్మను కొట్టుకొని వచ్చాడు. ఆ ముళ్ళ కప్పను, ఆ రెమ్మను ఇదే చిన్న మార్గంలోనే వేశాడు. ఇటు పోవటానికి లేదు, ఇటు వెళ్ళటానికి లేదు. అదే మార్గములో యేసయ్య ప్రయాణిస్తున్నాడు. పైన సిలువ ఉంది, సైనికులు చుట్టూ ఉన్నారు. ఆయన వెళుతూ ఇక ఏ మార్గము లేక
ఒక్కసారి ఆ ముళ్ళ కంప మీద, ఆ ముళ్ళ మీద యేసయ్య అడుగు పెట్టాడు. ఈ అంతగాడు ప్రపంచంలోని పరిశుద్ధుడు. ఆ అడుగు అక్కడ పెట్టేసరికి ఆ ముళ్ళన్నీ కూడా యేసు ప్రభు వారి అరికాళ్ళు అన్నీ కుచ్చుకున్నాయండి. అన్నీ కుచ్చుకున్నాయి. నీ కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకో. అన్నీ కూర్చుకున్నాయి. యేసయ్య ఈ అడుగు తీశాడు, మరలా పెట్టాడు. ఒక్కసారి ఈ కాలు లేపాడు. ఒక్కసారి ఆ ముళ్ళన్నిటి కూడా హప్పని పెరిగాడు. పెరిగేసరికి రక్తం అంతా కూడా సైకిల్ మీద పడిపోయింది. అయిన వారు కఠినంగా ఉండిపోయారు. ఒకవేళ యేసయ్యను విడిచిపెడితే వారి ఉద్యోగాలు ఊడిపోతాయి. ఈ యేసయ్యను శిలువ మీదకి తీసుకెళ్లాల్సిందే శాసనం. ఎప్పుడైతే అలా జరిగిందో యేసయ్య శిలువ భూమికి కాస్త ఆనుకున్నదండి. ఆనుకున్నప్పుడు సైనికులు అలా ఇలా చూశారు. చూసి యేసయ్య పని అయిపోయింది. ఈయన కనుక ఇక్కడ శిలువ ఇడిచిపెడితే నాకు నీకు మనకు రక్షణ లేదు. దేవుడు గమనించి ఆలోచన చేసి ఆయన ఎప్పుడైతే అలా అనిపోయాడో సైనికులు చూశాడు. కురేనీయుడైన సీమోను తన కుమారుని భుజం మీద మోసుకొని పోతుంటే రాయ్ ఇలా రా అన్నారు సైనికులు. పరిగెత్తుకొని వచ్చాడు. నీ కొడుకును దించు, ఈ శిలువమయం చెప్పారు. ఈ శిలువమయం చెప్తే మోస్తానయ్యా. కురేనీయుడు సీమోను శిలువనెత్తుకొని కాస్త దూరం వెళ్ళాడు. యేసయ్య ఇరుక్కుపడిపోయాడు. యేసయ్య మనసంతా కూడా శిలువ మీదనే ఉన్నది. నేను కనుక ఈ శిలువ మోయకపోతే కురేనీయుడు సీమోనులో పరిశుద్ధత లేదు. అతను మానవుడే. దేవుడి కుమారుడుగా వచ్చిన యేసయ్యను నేను వీరి పాపముల కొరకు నేను ఇచ్చాను. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేశాడు. ఈ శిలువ అంతా కూడా ఆయనకు కనబడింది. శ్రమలన్నీ కనపడి, అయ్యా నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించన్నాడు. నేను చేయలేనేమో అంటే వెంటనే ఆయన పరిశుద్ధాత్మను కుమ్మరించబడి, లేదు ప్రభువా నీ చిత్తము జరుగును గాక అన్నాడు. అప్పుడు శిలువ ముందుకెళ్ళిపోయింది. యేసయ్య వెనక్కొచ్చాడు. ఇక కుదరదనుకున్నాడు. యేసయ్య పరిగెత్తుకొని పోయి శిలువకి దీటుగా నిలబడి అంటున్నాడు, శిలువ నువ్వు మోస్తే ఈ బిడ్డలకు రక్షణ లేదు. రానున్నటువంటి జనరేషన్కు, వచ్చే తరానికి రక్షణ లేదు. శిలువ నువ్వు కాదు మోసేది, శ్రమలు నువ్వు కాదు మోసేది, ఈ శిలువ నేను మోస్తానన్నాడు. ఆ శిలువ మోసుకొని యేసయ్య గొలగతా కొండ మీదకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం మరొకటి వినాలి. అది ఏంటి అనగా, యేసు ప్రభు వారు మధ్యలో ఉన్నాడు. ఈ ప్రక్కన ఒక దొంగ ఉన్నాడు. యేసయ్యకు ఇలా మణికట్లకు కట్టి వేసి శిలువకు అంటు కట్టారు. సైనికులు ఒక శుద్ధ తీసుకున్నారు, అర్ధాడుగు మేకు తీసుకున్నారు. యేసయ్య దగ్గరికి వెళ్ళారు. ఆ శుద్ధితో ఒక్కసారి అని కుట్టేసరికి తండ్రి అన్నాడు. మరల ఇక్కడికి వచ్చారు. కరెక్ట్ గా ఇక్కడ గురి పెట్టారు. అర్ధాడుగు మేకు అజానుభావుడు అందగాడు అక్కడ శుద్ధి తీసుకొని పని కొట్టారు. తండ్రి అన్నాడు. అప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు శిలువలో. ఏమన్నాడు తెలుసా? చూడుమో నిన్ను నన్ను మనలను
నా అరచేతుల మీదనే చెక్కుకున్నాను అన్నాడు. ఈ మేకు, ఈ ఐరన్ పీసు మానవుని దేహంలో కనుక కూర్చుకుంటే అది సెప్టిక్ అవుతుందండి. ఇన్ని ఏళ్ల నుంచి నేను మనము యేసేపు మేకుగా ఉన్నాం. అందుకే యేసయ్య తన గాయపడిన హస్తాలతో, నా బిడ్డలారా నా దగ్గరికి రండు, నేను నా అరచేతులలో దాచుకున్నానన్నాడు. అందరం లేచి నిలబడదాం. ఎవరు అక్కడ చూడకుండా కళ్ళు మూసుకుంటా నవెల్లరి ఎద్దు నిలుచుకోండు. ఎవరు అటు ఇటు చూడకుండా, తండ్రి ఎవరు అటు ఇటు చూడకుండా మన జీవితాన్ని సమర్పించుకుందాం. ముచ్చటగా 3 దినాలు ప్రభువారు మనతో మాట్లాడుతూ వచ్చాడు. సొలొమోను రాజు తన కొరకు ఒక మంచం చేసుకున్నాడు. మంచం ఆయన కొరకు చేయించుకున్నాడు. కానీ యేసయ్యకు విశ్రాంతి స్థలము సొలొమోను చేయించుకున్న మంచం కాదు. యేసు ప్రభు వారికి విశ్రాంతి స్థలం ఏది అనగా నీ హృదయమే ఆయన ఆలయం. నువ్వు యేసు కొరకు జీవిస్తే నీ పాదములు బురదలో తిరగకూడదు. నీ పాదములు స్వార్థ సిద్ధ మనసు అనేటువంటి జోడు దొడుక్కొని నీ పాదములు నువ్వు స్తంభములాగా సంఘములో జీవించాలి. యెరూషలేము కుమార్తెలు వారి లోపలి భాగాన్ని అలంకరించారు, బాహ్య భాగానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. జీవ కిరీటం ఎక్కించుటకు ఆయన ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు. శిలువలో ఆయన చేసిన త్యాగము చాలా గొప్పది. అది వర్ణింప శక్యము కాదు. మాలాంటి వారికి ఎవరికి కూడా అది వర్ణింప శక్యము కాదు. శిలువ అనగానే శ్రమలు, ఆయన మోసిన శ్రమలు, ఆయన భరించిన శ్రమలు ఎవరు భరించలేరు. ఆయన శ్రమలు ఆయన భరించాడు, నెమ్మది మనకిచ్చాడు. ఆయన గాయాలు పొందాడు, స్వస్థత మనకిచ్చాడు. ఆయన దరిద్రుడిగా వచ్చాడు, దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేశాడు. ఆయన పేదరికంలో ఉండి యేసయ్య మనకు ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. ఆయన శిలువ శ్రమలు భరించి మన జీవితాలను దేవుడు ఉన్నతమైన స్థితిని తెచ్చాడు. రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగము ఏర్పాటు చేసిన సొత్తు అని పేరు పెట్టాడు యేసయ్య. ఎస్, నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు. ఒకట రెండా, ఎన్ని మేలు బ్రదర్ తల్లి. నాయనా మరోసారి నా జీవిత కాలం అంతా దేవునికి పరిశుద్ధ స్థలం ఇది.
పొందిన ఎముకలకు జీవం ఇచ్చాడు ఆయన. ఆయన మందిరంలో ఆయన వేసుకున్నాడు. యేసయ్య ఒక్కడే ఉన్నాడు. ఆయన నీతో తయారు చేసుకున్నాడు. నీతో ఉన్నాడు ఆయన. మన చేతులు పైకెత్తి దేవుని ఆరాధిస్తామా? ఎండిన ఎముకలకు జీవమునిచ్చినావా, చెదరిన నన్ను బాగు చేసినావా. ఎండిన ఎముకలకు జీవమునిచ్చినావా, చెదరిన నన్ను బాగు చేసినావా. జీవాని కాటి నా జీవిత కాలమంతా ఎన్ని అద్భుతాలయ్యా నీవు చేసిన మేలులకు. నా జీవిత ఎన్ని అద్భుతాలయ్యా నీవు చేసిన మేలులకు. నా జీవిత కాలమంతా ప్రభువా నీ కీర్తింతును, యేసయ్యా నిన్ను ఆరాధింతును. ప్రభువా ప్రభువా నీ కీర్తింతును, యేసయ్యా నిన్ను ఆరాధింతును. దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది. దేవుని మహిమ ఇక్కడ ఉన్నది. దేవునికి విశ్రాంతి ఇక్కడ ఉన్నది. దేవుడు ఎవరినో తన మంచముగా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు ఎవరినో తన స్థలముగా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి మంచమే నీవు నేను. దేవుడు సమస్తాన్ని తన నోటితో చేశాడు, కానీ నిన్ను నన్ను తన యొక్క హస్తాలతో చేశాడు యేసయ్య. మనిషి కుమారుడు తలమలుచుకుంటే స్థలము కావాలన్నాడు. ఆ స్థలము నీవే కదా. మానవుని హృదయం దేవుని యొక్క ఆలయము. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాను. ఇది రక్షణ దినం, ఇది అనుకూల సమయం. చేతులు పైకెత్తి, నాకు యేసయ్య కావాలి, నేను యేసయ్యకు విశ్రాంతి స్థలము. సొలొమోను మంచము మాకెందుకండి, యేసయ్య నన్నే తన విశ్రాంతి స్థలముగా చేశాడు యేసయ్య. ఎస్, ఎవరైతే చేయి పైకెత్తారో వారి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. అద్భుతంగా దేవుడు నడిపిస్తున్నాడు. ఆయన రాకడ ఎప్పుడో, మన పోకడ ఎప్పుడో. ఇది రక్షణ దినం. నువ్వు మాట్లాడి యేసయ్యతో, నువ్వు మాట్లాడి యేసయ్య.
ಸ್ಪೀಕ್, నువ్వు మాట్లాడు, ನೀವು ಮಾತಾಡಿರಿ, ನಿಮ್ಮ ಬಾಯಿಯಿಂದ ಮಾತು ಬರಬೇಕು. ಕರ್ತನೆ, ನಾವು ನಮ್ಮ ತಪ್ಪುಗಳನ್ನು ಕ್ಷಮಿಸಪ್ಪ. ಕರ್ತನೆ, ನಮ್ಮ ತಪ್ಪುಗಳನ್ನು ಕ್ಷಮಿಸು ಸ್ವಾಮಿ. ನಾವು ನಿಮಗೆ ಇಷ್ಟವಾದಂತ ಜನವಾಗಿ ಜೀವಿಸಲಿಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡು. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే చేతులు పైకెత్తారో వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కరుణా సంపన్నుడు, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. అద్భుతంగా మూడవ రోజున, మూడవ సెషన్ లో మీ పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రకాష్ గారు ప్రయాసపడి ప్రార్థన చేసి ఎవరిని పిలవాలి అని అనుకున్నప్పుడు తమ్ముడు సురేష్ ద్వారా మాకిచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఇది మీ కృపని మేము నమ్ముచున్నాం. సొలొమోను రాజు తన కొరకు ఒక మంచం చేయించుకున్నాడు, కానీ ఆ మంచం ఎక్కడుందో తెలియదు. కానీ యేసయ్య తన కొరకు విశ్రాంతి స్థలముగా నిన్ను చేసుకున్నాడు, నన్ను చేసుకున్నాడు, మనల్ని చేసుకున్నాడు. గరిబిని బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. కష్టాల్లో, నష్టాల్లో, దుఃఖంలో, ఏడుపులో, కన్నీరు, బాధలో, దీర్ఘకాల రోగముతో బాధపడుతున్న వారిని యేసు నామములో, యేసు నామములో, యేసు పునరుద్ధరణ శక్తి గల నామములో ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి ప్రభువా. ప్రతి సమస్యకు పరిష్కారం చేయండి తండ్రి. దయ్యముల చేత బాధపడుతున్న వారిని విడిపించు నాయన. నీ కృపలో పెంచుమా ప్రభువా. ఈ సంఘ సరిహద్దులు మీ నామములో విశాలపరచండి మా ప్రభువా. ఒక పెద్ద మందిరము కట్టుకోవటానికి నూతనమైన ద్వారాలు తెరవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ గారిని, తన సత్యమని, తన ఏకైక కుమారుడు కాలేబును బట్టి కూడా స్తోత్రాలు. ఆ కుమారుని ఇస్సాకు వలె వాడుకోమని ప్రార్థిస్తున్నాం. సంఘ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మీరు చేసిన ఈ ఉపకారానికి కోటానికి కోట్ల స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసయ్య నామములో నేను ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. అందరూ ఆమేన్, ఆమేన్. ఒకసారి అందరూ యేసుకి చప్పట్లు. పాస్టర్ గారు చెప్పినట్లుగా నేను